హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఈరోజు శనివారము. వాస్తవానికి మనకు ఈ సంవత్సరం అయితే కొంచెం ముందుగానే వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా వరకు అయితే చెట్లు అయితే నేను పెట్టే ప్రయత్నం చేసిన. కూరగాయ చెట్లు తీయకు సంబంధించినవి కానీ లేకపోతే కొన్ని పళ్ళ చెట్లు కూడా పెట్టే ప్రయత్నం చేసినా కానీ ఈరోజు మాత్రం కొన్ని ఈ డబ్బా ట్రాన్స్పెట్లు అప్పుడప్పుడు దాచి పెడతాను నేను. ఇవన్నీ బెండగింజలు. ఈ బెండగింజలు ఆల్మోస్ట్ నేనైతే చాలా వరకు వేసినా కానీ ఎందుకు సమయంతో వేస్ట్ ఎందుకు చేసుకోవాలన్న ఆలోచనతో అక్కడక్కడ మనం వేసే ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా చూపిస్తున్నా. ఇవి పెడతా అయ్యాలా మళ్ళీ ప్లస్ ఇంకా దీనిలో ఏమేమి ఉన్నాయి చెక్ చేద్దామని చెప్పేసి ఆలోచన. వాస్తవానికి నేను పెట్టిన కాంచెల్లి ఈ మధ్యలో అయితే ఓపెన్ చేయలేదండి. ఇది కొంచెం ముందుగానే మనం ఈ టైంలోనే పెట్టుకుంటే కొంచెం ఏమైనా కూరగాయలకు సంబంధించిన ఇట్లా మనకు పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇచ్చి వీటి మామూలు ఇవి కాకర. ఈ కాకర నా బ్యాళ్ళకి ఏంటంటే 2-3 చోట్ల మాత్రమే వచ్చినాయి, చాలా చోట్ల వేసిన కాబట్టి ఇప్పుడు మాత్రం మనం చూడండి ఒక 2-3 పాదులు వేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ చిక్కులు ఫుల్ ఉన్నాయి, అవసరం లేదు. ఏంట్రా బాబు ఇది పాలకూర. ఈ పాలకూర ఎక్కడన్నా వద్దామంటే వద్దని చెప్పేసి మా వాళ్ళు అసలు అనవసరంగా నన్ను టైం వేస్ట్ చేయించింది. ఇది కూడా వేస్తే ఎక్కడైనా సొర కూడా వేద్దాంలే, ఎందుకంటే 2-3 దిక్కుల ప్రస్తుతానికైతే ఈ సొర ఉన్న మనకు ఈ కాకర వేద్దాము. ప్రస్తుతానికైతే మనకు ఇటు సైడ్ అయితే మనం కొన్ని బీర చెట్లు పెట్టినాం కదా, బీర చెట్లు అయితే పర్లేదు, మనకు తీగలైతే వచ్చినాయి. అటు సైడ్ సొర పెట్టిన 4 చెట్లు వేస్తే సరిపోతుంది. ఇంతకుముందు వేసినప్పుడు కొంచెం లోపలికి పడ్డాయి ఏమో తెలియదు కానీ అసలు మొలవలేదు. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు నేను పెట్టేసి మనం 1 మంత్ అవుతుంది. 1 మంత్లో మనకు ఆల్రెడీ మనకు పత్రం అయితే పర్లేదు. చెట్లు అయితే మనకు సక్సెస్ అయినాయి అంటే ఆటోమేటిక్ అవుతుంది. బీర చెట్టు ఒకటి మనకు ఏంటంటే చెట్టు ఎంత బాగా వస్తుందో మనకు 2 నెలల వరకు దీని పనే ఖతమైపోతుంది. మళ్ళీ ఇంకొక చెట్టు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ లెక్కుతున్నాయి చూడండి, ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. దెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నా, చూద్దాం. సొర దేశవాళీ సొర వేసిన. ఇటు సైడ్ మనకు గమనించినట్టయితే చూడండి పబ్బులకి ఇట్లా కొట్టేసిన. ఇటు మొక్కన వార్చే ప్రయత్నం చేద్దామని చూస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ అవసరం అనుకుంటే ఇక్కడ పైప్ వస్తుంది, వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఇక్కడ నేను సరిపోతుంది. సుర ఎన్ని ఎక్కువ వేస్తే అంత మంచిది. వేసి వదిలిపెట్టిందంటే ఆటోమేటిక్గా మొలిసిందంటే అవే అయిపోతుంది. ఇది చూడండి అసలు నా బ్యాలకి ఏంటంటే నేను పెట్టినటువంటి జామ చెట్లలో మాత్రము 2 చెట్లు మాత్రము కొంచెం ఈ విధంగా మనకు వడలిపోయినట్టు అవుతున్నాయండి. అసలు ఎందుకో తెలియదు. ఇంకొక ప్లేస్లో ఒకటి ఉన్నది, ఈ ప్లేస్లో ఒకటి ఉన్నది. 50 చెట్లకు నేను బుక్ చేస్తే 53 చెట్లు వచ్చినాయి. అంటే ఒక 3 చెట్లు ఎక్కువ వేసిండు. ఆ 3 చెట్లలో 2 చెట్లు మాత్రం ఈ విధంగా ఎక్కడో ఒక్కడ కొంచెం డ్యామేజ్ అవుతాయని కానీ ఎక్కువ వేసినట్టున్నాడు ఆయన. క్షమించాలండి, నేను ఇక్కడ ఏదో వేసినట్టుగా గిల్లగిచ్చి పెట్టినామనుకో ఈ కోళ్ళు ఖతం చేస్తాననే ఉద్దేశంతో వాటికి ఏర్పడకుండా జస్ట్ నేను కొంచెం చిన్నగా ఇట్లా వదిలాగేసి వేస్తున్నా గింజలు. ఎందుకంటే కొంచెం మనం క్లీన్ చేసినామనుకో వాడు క్లీన్గా అవుపడతానే ఖతం వెంటనే మనం ఇక్కడ అంతా గడ్డి అంతా తీసేసినామనుకో వెంటనే తవ్వేస్తాయి. అందుకోసం నేను ఎట్లా పడితే అట్లా ఏర్పడకుండా చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక 4 గింజలు వేసే ప్రయత్నం చేస్తున్నా.
ఇవన్నీ ఇట్లా మొత్తం ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్లో కింద వాడతాయి. మనం పెద్దగా అయితే మనం ఇట్లా మనమైతే ఎటువంటి కొమ్మలు అయితే ఏం పెట్టట్లేదు. వాడని భూమి అంతా వాడినా ఏం కాదు. కలుపు కూడా పడకుంటుంటుంది బాగా విపరీతంగా. ఇవే మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిందంటే కొంచెం కింద కలుపు పడదు. కాకర గింజలు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ మొలిసినాయి కదా ఇక్కడ. ఏనా ఇక్కడ ఆల్రెడీ మొలిసినాయి కదా, ఇట్లనే వేస్తే నిర్లక్ష్యం చేస్తాను అంటే మళ్ళీ మొలవకపోవచ్చు. 1 2 3 4 సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, నాకు ఫస్ట్ పికప్ కావాలి. చెట్టు మొలిసిందంటే ఏం ప్రాబ్లం ఉండదు. సరే కాసేపు చెట్టు చూద్దాం. ఇది జస్ట్ 3 రోజుల క్రితమే నేను చూపించినప్పుడు ఇంత ఉండే. చూడండి ఇక పికప్ అయితే ఇట్లుంటుంది. అసలైన విజృంభణ స్టార్ట్ అవుతుంది మనకు. చాలా వేగంగా పెరుగుతుంది. ఇది బ్యాంబూ దొండ, ఇది దేశవాళీ దొండ. మనం చూపించినటువంటి దొండ చెట్టు చూడండి. వీటికి పర్మనెంట్ పందిరేద్దామని చూసినా కానీ పర్లేదు. ప్రస్తుతానికి అయితే వీటికి తీగ అయితే మనకు సక్సెస్ కావాలి కదా, మనకు పారితే తర్వాత మనం పందిరైనా వేసుకోవచ్చు అన్నట్టుగా చూసినా. చూడండి వర్షాకాలం కాబట్టి కొంతవరకు అప్పుడప్పుడు వర్షాలు పడ్డా కూడా ఈ విధంగా పికప్ అయిపోతుంది. ఇక అమ్మ దీనికి ఆకులే రాలేదు, ఆల్రెడీ పురుగు స్టార్ట్ అయింది. ఇది ఒక్కటి సమస్య ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం విపరీతమైన మందు కొడతా, వీటిని ఒక్కదాన్ని కూడా లేకుండా చేస్తాను నేను. అక్కడక్కడ వేసినాం కదా సుర, సాధారణంగా మనకి ఇదంతా వాడుతుంది. ఇవి నేను బోగన్విల్లా, ఇవి నేను జనగాం ఏరియాల నుండి తీసుకొచ్చి వాడు కొమ్మలు పెట్టిన. లక్ ఏంటంటే పర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ చూసినట్టయితే చిగుర్లు ఉన్నాయి. ఇదొక్కటి సుర, ఇదంతా వాడిచే ప్రయత్నం చేస్తా. ఇది మనం వంచి పెట్టినాము, పర్లేదు. ఆల్రెడీ బోగన్విల్లా పెట్టినాం కదా. ఇక్కడ చూడండి, ఇది వైట్, మిల్కీ వైట్. సర్లే ఏదైతే నేను కొన్నది ఫ్లవర్ కూడా వచ్చింది కదా. చూడండి ఆశ్చర్యమని చెప్పచ్చండి. ఎందుకంటే ఈ కింద ఇటొక పెద్ద రాయి ఉంటుంది, ఇటొక పెద్ద రాయి ఉంటుంది. మధ్యలో నేను గుణపం మనం మామూలుగా గడ్డపార బలంగా వేసి 2 ఫీట్ల వరకు కిందికి ఎక్కడైతే మనకు మెత్తగా ఉంటుందో ఆ ప్లేస్లో కొబ్బరికాయ మాత్రమే పట్టింది. మనకి ఇది కవర్లు ఉన్నాయి కాదు, మామూలుగా నేను టెంకలతో ఉన్నటువంటి మొక్కలు తీసుకొచ్చి పెట్టిన. గత వీడియోలో కూడా నేను చూసిన, అది పెట్టేసిన. ఇదే కొంచెం బలంగా తయారైంది. కొంచెం ఒక్కొక్కటి 2 ఫీట్లు 3 ఫీట్లు లోతు తీసి పెట్టిన బాపతి కంటే చూడండి, అంటే ఆగమాగం చేసిన బాపతి. వస్తుందా రాదా, వస్తే రాని లేకపోతే లేదు, ఇక్కడ వైర్లకు దగ్గరన్నది కదా అని చెప్పేసి పెట్టిన. కానీ ఇదే బలంగా వచ్చింది. కాకపోతే కొంచెం ఉంచి పెట్టిన, ఎందుకంటే మనకు పైన మళ్ళీ ఇదొక సమస్య అయ్యేటట్టున్నది వైర్లు. ఓకే, ఇదైతే విజృంభిస్తుంది. సపోర్ట్ అనేది కట్టడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇదేనండి. సపోర్ట్ కట్టక ముందు ఈ చెట్లు ఎట్లా పడితే అట్లున్నప్పుడు పికప్ చాలా తక్కువ ఉన్నది. నేను ఎప్పుడైతే సపోర్ట్ అనేది మనం మామూలుగా ఈ కర్రలు పెట్టి నేను వాటికి ఈ విధంగా కట్టినో చెట్టు కూడా మంచిగా కొంచెం ఆరోగ్యంగా పెరుగుతాను. ఇవి 1 2 3 అక్కడ ఒకటి ఉన్నది. ఇది నేను అక్కడ సిటీలో ఒకరింటి దగ్గర ఉంటే నేను తీసుకొచ్చిన, ఒక పిల్లక తీసుకొచ్చి పెట్టిన. లక్ ఏంటంటే సక్సెస్ అయింది, మనకు గెల కూడా వచ్చింది. కానీ ఈ గెల ఏంటంటే మనకు మామూలుగా ఈ కూర అరటి లాగా మనకు ఈ కాయ అయితే సైజు అట్లనే అవుపడుతుంది. కాకపోతే ఇవి మాత్రం అక్కడ తింటారని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది జీనైన్ వెరైటీ అయితే కాదు, చక్కెరకేళీలు కాదు, ఇంకా వేరే వేరే రకాలకు సంబంధించినవి ఉంటాయి. మరి అవి సైజు పెరిగిన తర్వాత వీటి ఆకారం చూసి మనం గుర్తుపట్టచ్చు. చూద్దాం, ఏదైనా పర్లేదు, ఒక వెరైటీ ఉంటుంది కదా అనే ఆలోచనతో పెట్టేసిన. ఇది గెల అయిపోగానే చెట్టు మొత్తం తీసేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏదైనా పండ్ల మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తా. నేను పెట్టినటువంటి జామ, ఈ మొగ్గలు మనం ఈ మొగ్గలు ఎట్లా చేసి మనకు ఇవి తుంచేయాలండి. ఇప్పుడు ఎట్లా చేసి మనకి ఇవి ఏంటంటే మనకు చిన్నప్పుడు ఈ మొగ్గలు ఉంటే చెట్టు పెరగదని చెప్పిళ్ళు. ఈ విధంగా మనకు
తీసేస్తూ ఉండాలి. నేను మొగ్గలైతే ఏది నేను చూడండి, ఎందుకంటే వీటికి ఎక్కువ శాతం మనకు పిందెలు అయితే ఎట్లా చేసి ఇంత కొమ్మ అనేది బరువు ఆపకపోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే ఇట్లాంటి పిందెలు తీసేస్తూ ఉంటే చెట్టు బలంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ఈ విధంగా పిందెలు అనేది అంటే పూత అనేది మనం రానియకుండా తీసేస్తే ఈ బలం అనేది మనకు చెట్టు అనేది కొంచెం పెద్దగా అయితే మనకు వదిలిపెట్టచ్చు. ప్రతి చెట్టు కూడా చూడండి, మనకిప్పుడు నేను రివర్స్ ప్రాసెస్ అండి ఇది. మనం ప్రూవ్ చేసే విధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వీటి ఎక్కడైతే ఉన్నాయో ఈ చిన్న మొక్కలు కాబట్టి వీటి మొగ్గలు నేను దుంచుతున్నా. కాకపోతే ఇదే చెట్టు కనుక ఇంకొక 6 నెలల తర్వాత అయితే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఏదైతే మనకు చిన్న మొక్కలు ఉన్నాయో చిన్న మొక్కలు అప్పుడు మాత్రం మనం, ఇది ఉదాహరణ చెప్తున్నా, చిన్న మొక్కలకు మనం ఈ విధంగా మనం పిందెలు ఈ విధంగా నేను తుంచేసిన, ఈ విధంగా దుంచేయడం జరిగింది. అదే కనుక పెద్దగా కంటే మనకు మామూలుగా చెట్టు పర్లేదు, మనకు కాయలు అనేది మనకు ఆపుతుంది చెట్టు మండలు అన్నప్పుడు ఇవి ఇట్లా రానికి కారణం ఏం తెలుసా? చూడండి, ఇది చిగురున్నదా? ఇంతకుముందు నేను ఈ విధంగా ఆ చిన్న మొక్కలకి పిందెలు తీసేసిన కదా, ఈ పెద్దవాటికి మాత్రము ఇగో చిగురు దించేయాలి. చిన్న ఏమో చెట్లు పెరగడం కోసం మనం పూత దించేయాలి. పెద్ద అయిన తర్వాత మనకు చెట్టు ఆల్రెడీ మనకు చిగుర్లు పెరగకుండా చేస్తే మనకు పక్కకే మనకు ఈ విధంగా వాటి ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక చూడండి, నేను వీటికి ఈ చిగుర్లు తెంపిన, ఇక్కడ తెంపంగానే వెంటనే ఇక మనకు సైడ్కి వచ్చినాయి. చూడండి, ఇది నేను ఒక కాడ అసలు వీడియోలోనే చూసి చేసిన, కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా మాత్రం నాకు సక్సెస్ అనిపించింది. చూడండి, ఇక్కడ తెంపంగానే ఇక్కడ విపరీతమైన ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇవి ఫ్లవర్స్ వచ్చినాయి, ప్లస్ మళ్ళీ ఖచ్చితంగా మనకు సక్సెస్ కూడా అవుతున్నాయి. పిందెలు చూడండి, ఇవి అలహాబాద్ సఫేదా అండి. ఇది చాలా బాగుంటుంది. వీటి కాయలు మాత్రం నేను ఇంతకుముందు కూడా 1-2 కాయలు కాస్తే నేను చూపించిన. చూడండి కాయలు, చూడండి జామ. అందుకోసం నేను ఈ విధంగా మనకు కాయలు అనేది ఎక్కువ శాతం వస్తున్నాయి కాబట్టి నేను జామ ఎక్కువ శాతం పెట్టే ప్రయత్నం చేసిన. ప్రస్తుతానికి చూడండి, చెట్టు అయితే మనకు ఏపుగానే పెరిగింది, సక్సెస్ అయితే అయిందని చెప్పచ్చు. వీటి కాయలు కూడా మనకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన. ఇవి ఎప్పుడైతే మనకి ఇటు సైడ్ బాగా వంపు లొందలాగా ఉండే, ప్రస్తుతానికి అయితే మట్టి పూసిన తర్వాత చెట్టు అయితే బలంగా అయింది. కానీ వీటి కాయల విషయంలో ఇష్టంగా పక్షులు మాత్రం ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మనం మామూలుగా తింటేవి క్యారెట్, అదేవిధంగా మనకు పచ్చి వేరుశనగ పప్పులు అంటారు కదా, వేరుశనగ కాయలు, అవి తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అనిపిస్తుంది మనకు. ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం పర్లేదు, కానీ ఒకటి వెరైటీ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన. ఒక సీజన్ అనేది కాకుండా మామూలుగా నిరంతరం ఇవి పూత వస్తూనే ఉంటుంది, ఖాతా ఆల్రెడీ రెడీ అయితేనే ఉంటాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వర్షాకాలం స్టార్టింగ్లో మాత్రం ఇది జూన్ 9th అంటే ఈరోజు చూపిస్తే మనం మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది గార్డెన్ అనేది మనకు చూపించుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యలో కొన్ని చెట్లు మనం పోయేటి, మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు అన్నీ మనం నేను వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.